తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నడుస్తోంది. చాలా మంది ప్రజాపాలన కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. రేషన్ కార్డు అప్లై చేసుకునే క్రమంలో దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ సేవా సెంటర్ దగ్గరకు వెళ్లి ఆన్లైన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఇదే అంశం మీద ములుగు జిల్లా అధికారి డిఎస్ఎస్ఓతో మా ప్రతినిధి సంపత్ ముఖాముఖి. ములుగు జిల్లాలో కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరు కూడా మధ్య దళారులను నమ్మి మోసపోకూడదు. ములుగు జిల్లా మీ సేవ వద్దకు వెళ్ళి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునేవారు ఉన్నట్లయితే మీ సేవకు వెళ్ళి లబ్ధిదారులు మీ సేవలో అప్లై చేసుకోగలరు. ఒకవేళ డిలీట్ చేయాలన్నా కూడా ప్రతిదీ డిలీట్ చేయాలన్నా న్యూ రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా వారి కుమారులను యాడ్ చేయాలన్నా కూడా నిరంతరం ప్రక్రియ ఇది. మీ సేవలో ఆన్లైన్ చేసుకోవాలని చెప్పి మన మధ్యలో డిసిఓ గారు ఉన్నారు, వారిని ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పటి వరకు రేషన్ కార్డ్స్ ఎంతమందికి అందించారు? ఈ రేషన్ కార్డు ప్రక్రియ ఎప్పటి వరకు ఉంది? ఇప్పటిదాకా 3200 కార్డ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. 23,429 యూనిట్స్ యాడ్ అయింది మెంబర్ ఎడిషన్. నెక్స్ట్ ఎంతమందికి ఎన్ని రోజులు ఉంటుంది? నిరంతరం రెగ్యులర్ ప్రాసెస్, ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చా? ఫస్ట్ డే డిలీట్ చేయాలి. ఇది తహసీల్దార్ ఆఫీస్ కి అప్లై చేయండి. డిలీట్ తర్వాత ఎంఈసీ వాళ్ళు అప్లై చేయండి. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇది గోయింగ్ ఆన్ ప్రాసెస్. అంటే ఇప్పుడు తల్లిదండ్రులకి వెళ్ళి డిలీట్ చేసిన తర్వాత వాళ్ళకి కొత్తగా రేషన్ కార్డు భార్య భర్తలు అప్లై చేసుకోవచ్చా? అప్లై చేయొచ్చు. మీసీ వాళ్ళు అప్లై చేయండి. అంటే ఈ ప్రక్రియ అనేది నిరంతరం ఉంటుందా? కొన్ని రోజులు టైం ఉందా? నేను రెగ్యులర్ ప్రాసెస్. ఇది రెగ్యులర్ ప్రాసెస్, గోయింగ్ ఆన్ రెగ్యులర్ ప్రాసెస్. ఇది అంటే ఇంకా ఇప్పుడు ఇందులో ఆప్షన్స్, ఇప్పుడు ఇది కుమార్తెలు అప్లై చేసుకోవాలన్నా, పేరు నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా వీటన్నిటికీ ఎక్కడికి వెళ్ళాలి? మీసీ వాళ్ళు అప్లై చేయండి. మీసీ వాళ్ళు అప్లై చేయండి. తర్వాత తహసీల్దార్ ఆఫీస్ లో లాగిన్ లో వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ లాగిన్ లో ఎంక్వైరీ తర్వాత అప్రూవ్ చేస్తే ఇది డిఎస్ఓ లాగిన్ లో వస్తుంది. డిఎస్ఓ లాగిన్ ఇది రేషన్ కార్డ్ అప్రూవ్డ్ అయింది. అంటే కొంతమంది లబ్ధిదారులు రేషన్ కార్డులో తల్లిదండ్రులతో ఉన్న వాళ్ళు డిలీట్ చేసేస్తున్నారు. డిలీట్ చేసిన కొత్తగా మళ్ళీ అప్లై చేసుకుందంటే కొంతమందికి ఎర్రర్ అని ప్రాసెస్ చూపిస్తుంది. ఎందుకు? ఇది నాకు తెలిసి ఇప్పటిదాకా ఒక కేసు లేదు. ఇప్పుడే ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను చేస్తాను. అంటే అలాంటి సమస్య ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. ఒకవేళ అలాంటి సమస్య ఉన్నట్లయితే మన దగ్గరకు వస్తే పరిష్కారం అవుతుందా? 100% వస్తుంది. 100%. నేను నా లెవెల్లో ఉంటే నేను అప్రూవ్ చేస్తా. అదర్వైజ్ ఐ విల్ టాక్ టు ది ఐటీ టీమ్. ఓకే. ముఖ్యంగా ములుగు జిల్లా ప్రజలకు కొత్తగా రేషన్ కార్డుదారులు అప్లై చేసుకునే లబ్ధిదారులకు మీరు ఏం చెప్తున్నారు? న్యూ రేషన్ కార్డ్స్ అప్లై చేయండి. ఏమీ ఇబ్బంది లేదు. నాకు ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇది ఎవరు కూడా మధ్యవర్తులకి రేషన్ కార్డు కొరకు కానీ మెంబర్ ఎడిషన్ కానీ కలవకూడదు. రేషన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి రేషన్ ఇచ్చారు? ఎప్పటి వరకు ఇస్తారు? 3 నెలల బియ్యం ఒక్కసారి ఇప్పుడు దాకా 84% కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎవరు తీసుకున్న వారు ఉన్నతి అయితే ఈ నెల ఆఖరి వరకు తీసుకోగలరు. ఇది ఇప్పటిదాకా 84% అయిపోయింది. రేషన్ కార్డు కోసం ఎవరు కూడా మధ్య దళాలను కలవకూడదు. మీకు రేషన్ కార్డు ఆన్లైన్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, కొత్తగా ఎవరినైనా మీ పేర్లు మార్చుకోవాలన్నా కూడా మీ సేవ ద్వారా ఆన్లైన్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే ప్రతి లబ్ధిదారునికి రేషన్ కార్డు అప్లై వస్తుందని చెప్పని డిసిఓ గారు తెలియపరిచారు. ఎవరు కూడా మధ్య దళారులను నమ్మి మధ్యవర్తులకు ₹1 కూడా ఇవ్వకూడదు. రేషన్ కార్డు అనేది రెగ్యులర్ ప్రాసెస్, నిరంతరం ప్రక్రియ. ఎప్పటికైనా రేషన్ కార్డు మీ సేవలో ఆన్లైన్ చేసుకున్నట్లయితే మీకు రేషన్ కార్డు వస్తుందని చెప్పి జిల్లా అధికారి డిసిఓ గారు అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.